జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు అందరి కోసం లేటెస్ట్ న్యూస్ తీసుకొని రావడం జరిగింది. ఏంటంటే బిఎస్ఎఫ్ ఏఎస్ఐ స్టెనో హెచ్ఎం 2024 నోటిఫికేషన్ సంబంధించింది మనకు చాలా మంది కామెంట్ చేయడం జరిగింది, చాలా మంది అడగడం జరిగింది. టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్ గ్రూప్ ఛానల్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ, సో యూట్యూబ్ ఛానల్లో కూడా మనకు కామెంట్ చేయడం జరిగిందండి. సో అన్న మాకు ఫిజికల్ ఎప్పుడు జరగబోతుంది, ఫిజికల్ డేట్ ఎప్పుడు రాబోతుంది, మేము ఎప్పుడు ఫిజికల్కి వెళ్ళాలి, అసలు మేము ఎట్లా చేయాలని చెప్పి చాలా మంది అడగడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చి 1 year అయిపోయింది. సో దీనికన్నా ముందు సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ సంబంధించిన కూడా నోటిఫికేషన్ వచ్చింది. దీనికన్నా తర్వాతనే వచ్చింది, అది ముందు కాదు, తర్వాత వచ్చింది. దానికి ఫిజికల్ జరుగుతుందన్న మాకు దీనికన్నా ముందు వచ్చింది బిఎస్ఎఫ్డి, మాకు ఫిజికల్ రావట్లేదు, డేట్ రావట్లేదు ఏంటి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్ మనకు ఆర్టీఐ ఒక రిప్లై ఇవ్వడం జరిగిందండి. సో ఆ రిప్లైలో మనకు ఏంటంటే డిసెంబర్లో జరగబోతుందని మనకు ప్రీవియస్ ఒక వీడియోలో కూడా చేయడం జరిగిందండి. అది జెన్యున్గా మనకు ఆర్టీఐ రిప్లై ప్రకారం చేయడం జరిగింది. సో మళ్ళీ ఇంకో ఆర్టీఐ రిప్లై వచ్చిందండి. సో మళ్ళీ ఇంకో క్యాండిడేట్ మనకు ఆర్టీఐకు రిక్వెస్ట్ చేయడం వల్ల సో వాళ్ళు మళ్ళీ రిప్లై ఇవ్వడం జరిగింది. అందులో కూడా మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే సో మీరు యాక్చువల్గా డిసెంబర్లో జరగాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది, సో రీషెడ్యూల్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. సో ఆ రీషెడ్యూల్ డేట్ ఏంటిది, ఏ మంత్లో స్టార్ట్ అవ్వబోతుంది, దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్గా వీడియోలో చూద్దామండి. సో దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి, ఓకేనా? నెక్స్ట్ మనకు బిఎస్ఎఫ్ హెచ్ఎం ఏఎస్ఐ స్టెనో 2024 నోటిఫికేషన్ సంబంధించిందండి. సో ఇందులో మనకు సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ పీఈటీ అండ్ పిఎస్టీ ఫిజికల్ నడుస్తుందండి. అది వచ్చేసి ఎప్పుడంటే 24/12/2024 టు 21/2025 వరకు మనకు కంప్లీట్ అయిపోతుంది. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో 21/2025 మనకు సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ సంబంధించి ఫిజికల్ కంప్లీట్ అయిపోతుంది, ఆల్రెడీ నడుస్తుంది. సో యాక్చువల్గా ఈ సిఐఎస్ఎఫ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు బిఎస్ఎఫ్ హెచ్ఎం నోటిఫికేషన్ తర్వాత వచ్చింది, అయినా కూడా మన సిఎస్ఎఫ్ ఫిజికల్ తొందరగా చేయడం జరిగింది. సో యాక్చువల్ ఏంటంటే బిఎస్ఎఫ్ది మనకు అసలు డిసెంబర్లో ఫస్ట్ బిఎస్ఎఫ్ అయిన తర్వాత సిఎస్ఎఫ్ స్టార్ట్ చేస్తారని అనుకున్నాం అందరం, కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని రీషెడ్యూల్ చేయడం జరిగిందండి. అది నేను చెప్తాను ఏంటో, ఓకేనా? సో ఇప్పుడు మనకు ఆర్టీఐ రిప్లై ద్వారా మన ప్రీవియస్ వీడియోలో ఒకటి చేయడం జరిగింది. ఏంటి, డిసెంబర్ 2024లో మనకు పక్కా ఫిజికల్ స్టార్ట్ అయిపోతుంది, జనవరిలో ఎండ్ అయిపోతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేనే చేశాను వీడియో, ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఏమైందంటే అది రీషెడ్యూల్ చేయడం జరిగింది. సో ఎప్పుడు ఉండబోతుంది అని చెప్పేసి ఇప్పుడు 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. పక్కా 100% ఈసారి ఫిజికల్ మీకు ఇంకో వితిన్ 1 monthలో స్టార్ట్ అవ్వబోతుందండి. 1 month కూడా లేదండి, మ్యాక్సిమం నేను చెప్పాల్సింది ఏంటంటే 1 month కూడా లేదు. సో 1 month కంటే తక్కువ ఉంది, 20 days అప్రాక్సిమేట్లీ ఉంది టైం. సో పక్క 100% స్టార్ట్ అవబోతుంది. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎవరైతే బిఎస్ఎఫ్ హెచ్ఎం అప్లికేషన్ పెట్టుకున్నారో, ఫిజికల్ కోసం ప్రాక్టీస్లో ఉన్నారో, సో వాళ్ళకి అందరికీ షేర్ చేయండి, మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు మనకు ఫిజికల్ డేట్ వచ్చేసి ఏంటంటే జనవరి లేదా ఫిబ్రవరి అండి. అంటే ఫిబ్రవరిలో అయితే కంప్లీట్ అయిపోతుంది, మినిమం 1 month ఫిజికల్ జరుగుతుంది. దాంట్లో జనవరి ఎండింగ్ కానీ లాస్ట్ వీక్ కానీ మనకు పక్కా 100% ఫిజికల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. సో మనకు చాలా మంది డౌట్ ఉంటే అన్న ఇంకా డేట్ అఫీషియల్గా రాలే కదా అని చెప్పేసి మనకు ఒక ఆర్టీఐ రిప్లై వచ్చిందండి. సో ఒక క్యాండిడేట్ పెట్టడం జరిగింది, ఆ ఆర్టీఐ రిప్లైలో మనకి ఇవ్వడం జరిగింది జనవరి అని చెప్పేసి. సో మన అందులో కూడా ఈ విషయం కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఏంటంటే డిసెంబర్లో జరగాల్సింది మీకు రీషెడ్యూల్ చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల. సో మనం జనవరిలో స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో ఆర్టీఐ రిప్లై కూడా మీకు అఫీషియల్గా మన టెలిగ్రామ్లో కూడా మనం పొందపరచడం జరిగింది. దయచేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, ఓకేనా? ఇందులో నేను చెప్పాల్సింది ఏంటంటే జనవరి 20 అండి, నాకు తెలిసి జనవరి 20 అప్రాక్సిమేట్లీ అఫీషియల్గా మనకు రాకపోయినా అప్రాక్సిమేట్లీ జనవరి 20 నుంచి మీకు ఫిజికల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి 100%. ఓకే, హాల్ టికెట్ ఎప్పుడు వస్తారంటే వితిన్ 1 weekలో మన సిఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ మనం చూశారు ఎట్లా వచ్చిన హాల్ టికెట్ ఫిజికల్ డేట్కి వితిన్ 1 weekలో డైరెక్ట్ హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇలాగే ఇస్తాడు, మీకు కూడా డైరెక్ట్ హాల్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి, ఎందుకంటే డైరెక్ట్ హాల్ టికెట్ ఇచ్చేస్తాడు. సో ముందు డేట్ ఇచ్చి తర్వాత హాల్ టికెట్ ఇయ్యాడు, డైరెక్ట్ హాల్ టికెట్ ఇష్యూ చేసేస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే అండి, తీరా టైంలో హాల్ టికెట్ వచ్చింది అనుకో, ఎమ్మటే ఫస్ట్ డేనే మీకు పడ్డారు అనుకో, సో ఆ టైంలో ఇబ్బంది అవుతుంది, సో రన్నింగ్ కొట్టలేకపోతారు. అందుకే చెప్పేది ఏంటంటే కంటిన్యూ ప్రాక్టీస్ చేయండి, దయచేసి చేయండి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫిజికల్ డేట్ పక్కా 100% ఉండబోతుందండి, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. జనవరి 20 తారీఖు నుంచి 2025 జనవరి 20 తారీఖు నుంచి కొత్త సంవత్సరం నుంచి మనకు కంపల్సరీ ఫిజికల్ స్టార్ట్ అయిపోతుంది. జనవరి మంత్లో స్టార్ట్ అయిపోతుంది, ఫిబ్రవరి కల్లా ఎండ్ అయిపోతుంది. వితిన్ 1 month ఫిజికల్
నడుస్తారండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది ఏంటంటే ఫిజికల్, పీఈటీ, పిఎస్టీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండి, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందండి. ఓకేనా. సో ఎలా అయితే సిఎస్ఎల్లో కానీ ఎస్ఎస్జిడిలో కానీ మన ప్రీవియస్ ఇయర్లో కొంతమంది స్టూడెంట్స్ దీంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, బిఎస్ఎఫ్ హెచ్ఎం కూడా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎలాగైతే వెళ్ళిరో సేమ్ టు సేమ్ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలండి. సో డాక్యుమెంటేషన్ సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది. ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ఏ డాక్యుమెంట్ గ్యాప్ జాయిన్ అయ్యేంత వరకు అవసరం పడుతుందో చెప్పి కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కంపల్సరీ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది, దయచేసి అది చూడండి, కంపల్సరీ చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే విత్ ఇన్ ఫిజికల్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో ఫిజికల్ అయిపోతుంది, దాని తర్వాత ఒక నెల రోజుల టైం ఉంటుందండి. నెల రోజుల్లోనే ఇమ్మీడియట్లీ మనకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే లేట్ అయింది ప్రాసెస్ కాబట్టి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క నెల టైం ఉంటుంది. దాని తర్వాత టైపింగ్ టెస్ట్ అని ఉంటుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది, దాని తర్వాత టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మీ సెలక్షన్ ప్రాసెస్ జనవరిలో స్టార్ట్ అయిపోతుంది, విత్ ఇన్ 3 to 4 monthsలో కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్. మీకు అర్థమే కాదు అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పి విత్ ఇన్ 3 to 4 monthsలో టోటల్ సెలక్షన్ అయిపోతే 2025లో మీకు జైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, కాల్ లెటర్. ఓకేనా. 2025లో జైనింగ్ కూడా కాల్ లెటర్ ఇచ్చేస్తారండి. నేను చెప్పగలుగుతుంది ఏంటంటే ఇప్పటి నుంచే ఎగ్జామ్ కానీ ఫిజికల్ టైపింగ్ టెస్ట్కు కంటిన్యూగా చదవడం, టైపింగ్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయడం, సో టైపింగ్ ప్రాక్టీస్ చేయడం కూడా కంటిన్యూ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఫిజికల్ అయిపోయిన తర్వాత చూద్దాంలే అనుకుని చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళందరి కోసం చెప్తున్నా, మినిమం టైపింగ్లో క్వాలిఫై అవ్వాలంటే మినిమం 3 months ఎఫర్ట్ ఉండాలండి. కంటిన్యూ 3 months పైన ఎఫర్ట్ ఉంటేనే టైపింగ్ ప్రాక్టీస్లో మనం టైపింగ్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. టైపింగ్ టెస్ట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. సో టైపింగ్ టెస్ట్ సంబంధించి ఎలా చేయాలని చెప్పేసి కూడా నేను వీడియో చేయడం జరిగింది, దయచేసి అది చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఎగ్జామ్ సంబంధించి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది, టైపింగ్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది, ఫిజికల్ సంబంధించి కూడా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి కూడా టోటల్గా అన్ని వీడియోలు చేయడం జరిగింది. సో తప్పకుండా లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది, దయచేసి అది చూడండి. ఇంకోటి సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ సంబంధించి ఒకసారి చూద్దామండి. ఎగ్జామ్ సిలబస్లో ఏముంది అసలు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో 20 questions వస్తాయి, 20 marks అంటే ఈచ్ 1 question 1 mark. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ 20 questions వస్తాయి, 20 marks అండి. జనరల్ ఆప్టిట్యూడ్ 20 questions వస్తాయి, 20 marks అండి. నెక్స్ట్ క్లరికల్ ఆప్టిట్యూడ్ 20 questions అండి, 20 marks. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అండి 20 questions వస్తాయి, 20 marks. ఇంకా జీకే, జిఎస్, కరెంట్ అఫైర్స్ లేదండి, అది తీసేసి కంప్యూటర్ నాలెడ్జ్ పెట్టడం జరిగింది. సో టోటల్ 100 questions 100 marks అంటే. సో టోటల్ మనం టైమింగ్ వచ్చేసి 1 hour 40 minutes మనకు ఎగ్జామ్ టైమింగ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది దీంట్లో మనకు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవండి. ఓకేనా. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ దీంట్లో లేవండి. ఓకేనా. సో మన ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ లేవు, టైపింగ్ టెస్ట్లో నెగిటివ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఇప్పటి నుంచి టైపింగ్కు ఎగ్జామ్ కూడా కంటిన్యూ ప్రిపరేషన్ చేయండి. దాంతోపాటు ఫిజికల్ కూడా మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి, స్టార్ట్ చేయండి. ఇప్పటికైనా ఇంకేదైనా చేయలేరో వాళ్ళు ఇప్పటికైనా స్టార్ట్ చేయండి దయచేసి. ఎందుకంటే మీకు 100% చెప్తున్నా 1 month కంటే ఎక్కువ లేదండి ప్లీజ్. చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను వీడియో చేయడం జరిగింది, లేకపోతే నేను ఆల్రెడీ మీ కామెంట్లకు రిప్లై కూడా ఇచ్చిన. టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ మనకు కామెంట్లు వచ్చినాయి, వాటికి రిప్లై ఇచ్చిన. జనవరి ఫిబ్రవరిలో ఉంటుంది, మీరు గ్రౌండ్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి. అయినా కూడా ఇంకొంతమంది అందరికీ తెలవాలని చెప్పేసి కొంతమంది మాత్రం నాకు కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా మరి కొంతమంది కూడా ఉంటారు మన ఆస్పిరెంట్స్ కూడా. సో అందరికి తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది, దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. సో ఈ వీడియో నచ్చుంటే మనకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. జై హింద్.